ఇవాళ ముంపుకి గురవుతా ఉన్న మండలాల్లో ఇది కూడా ఒకటి. ఇవాళ రేపు ఈ రోజులు కూడా ఈ 4 మండలాలు ఏదైతే రంపచోడవరంలో ముంపుకు గురవుతా ఉన్న మండలాలు ఉన్నాయో ఈ 4 మండలాల్లో తిరిగే కార్యక్రమం పెట్టాం. ఈ 2 రోజుల్లో తిరిగే కార్యక్రమానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే, మనం పడతా ఉన్న బాధలు ఇవాళకి దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తా ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు దాదాపుగా కావస్తా ఉన్న ఈ పరిస్థితుల్లో మన ప్రాంతాలకు మనకు జరుగుతా ఉన్న అన్యాయానికి, మనకు జరుగుతా ఉన్న నష్టానికి చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం పట్టించుకున్నారు అని చెప్పడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరుగుతా ఉంది. పోలవరం ప్రాజెక్టు అందరికీ కావాలి. పోలవరం ప్రాజెక్టు వస్తేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందన్న సంగతి మనతో పాటు అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. కానీ ఆ పోలవరం ప్రాజెక్టు తీసుకుని రావడం ఎంత ముద్దో, ఆ పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగాలు చేస్తా ఉన్న ఈ గిరిజనులకు న్యాయం జరగడం కూడా అంతే ముఖ్యం. పోలవరం ప్రాజెక్టు నత్త నడకన నడుస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పట్టించుకునే నాతుడు లేదు. పోలవరం ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు. పోలవరం ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులు పరిస్థితి అన్యాయంగా ఉన్నా అది పట్టించుకోవడం లేదు. గిరిజనుల భూములు అన్యాయంగా లాక్కుండా ఉన్నారు. గిరిజనులు వాళ్ళు ఇచ్చే భూములకు మీరు భూములు తీసుకున్నా పర్వాలేదు, మా బాధలు వినండి, మాకు మంచి ప్యాకేజీ ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నా పట్టించుకునే నాతుడు లేడు. ఇవాళకి దాదాపుగా 3 సంవత్సరాలు అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్ల మీద చూపించిన ధ్యాస పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చిన గిరిజనుల మేళ్ల కోసం కూడా చూపించడం లేదు. మనం పడతా ఉన్న బాధలేమిటో, మనం ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తున్నామన్న కారణం ఏమిటో, ఆ కారణాలు మీకే మైక్ ఇస్తాను. మీ నోట్లో నుంచి మాటలు వినిపించండి. మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను. ప్రశ్నలకు సమాధానాలు మీరే చెప్పండి. మనం పడతా ఉన్న బాధలేమిటో అర్థమయ్యేట్టుగా మీరే చెప్పండి. అప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి కాస్తో కూస్తో గుర్తు వస్తుందేమో అని చెప్పి ఇక్కడ మనం పడతా ఉన్న బాధలన్నీ కూడా మీకే మైక్ ఇస్తాను. మాట్లాడాలనుకున్న వాళ్ళు ముందుకు రవ్వని కోరుతా ఉన్నాను. ముందుకు వచ్చి మీకే మైక్ ఇస్తాను. మాట్లాడాలనుకున్న ముందుకు వచ్చి మీరే మాట్లాడే కార్యక్రమం చేయండి. ఒకవేళ వచ్చేట్టుగా ఆ పక్కకి రాను, ఆ పక్క రాను. ప్రసాద్ అందరినీ కూర్చో కదా, ఫస్ట్ అందరినీ కూర్చోబెట్టినా, అంత ఇవ్వాలి కదా. మీ పేరు ఏం పేరన్నా? నా పేరు కిషోర్ సత్యనారాయణ. నా పేరు కిషోర్ సత్యనారాయణ. కోమలి కిషోర్ సత్యనారాయణ. సత్యనారాయణ మీ పేరు? అవును.
దేవిపట్నం. దేవిపట్నం అంటే దేవు. దేవిపట్నం. మనకు సమస్యలు ఏమున్నాయన్నా, మనకు ఎందుకు మనం చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసి కార్యక్రమం చేస్తా ఉన్నాం? మనకున్న సమస్యలు ఏమిటి సత్యన్న? మాకు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కారణంగా ఒక నిమిషం మీరెవరు కొంచెం మాట్లాడదన్నా, లేకపోతే సత్తగా మాట్లాడేది కొంచెం పోలవరం ప్రాజెక్టు కారణంగా సర్వస్వము కోల్పోతున్నాము. మాకు అక్కడ ఇచ్చినటువంటి ప్యాకేజెస్ అన్నీ కూడా చాలా తక్కువగా ఇవ్వడం జరిగింది. దేని మీద మేము ఏమడిగినా సరే సరైన సమాధానం కానీ సరైన జవాబుదారీతనం కానీ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ముంపు గ్రామాల్లో కొన్ని గ్రామాలని ప్రాథమిక నోటిఫికేషన్లు ఇచ్చి అవార్డులు చేసి 35,000 కానించి 3 లక్షల వరకు పాత నోటిఫికేషన్లు ఇచ్చి మమ్మల్ని అన్ని విధాల లాస్ చేయడం జరిగింది. దీని మీద ఇప్పుడు మొత్తం దేవీపట్నం మండలంలో ఎన్ని ఎకరాల భూమి ఇవాళ పోలవరం ముంపుకు గురవుతా ఉంది? సుమారుగా 6,000 ఎకరములు పైబడి ముంపుకు గురవుతున్నది. దాదాపుగా 6,000 ఎకరాలు ఈ మండలంలో ముంపుకు గురవుతా ఉన్నాం. మనం ఈ 6,000 ఎకరాలు మనకు సంబంధించి ఏదైతే ముంపుకు గురవుతా ఉందో ఆ ముంపుకు గురవుతా ఉన్న ఆ భూములు ఇచ్చే విషయంలో మనకు జరుగుతా ఉన్న అన్యాయం ఏమిటన్నా? ముఖ్యంగా మాకు వ్యవసాయ భూములే జీవనాధారము. ఎన్ని ఎకరాల భూమి ఉందన్నా మీకు? నాకు ఉన్నది 15 ఎకరాల భూమి. మేము 5 అన్నదమ్ములము. నాకు 15 ఎకరాల భూమి ఉంది. ఎకరానికి వచ్చేసరికి 1,08,000 రూపాయలు, 2,08,000 రూపాయలు చొప్పున 4 లక్షలు ఇవ్వడం జరిగింది. ఎప్పుడున్నా? సుమారు 2012 సంవత్సరంలో. 2012 సంవత్సరంలో దాదాపుగా ఎకరాకు 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అది తర్వాత ఆ ఇచ్చినటువంటి సొమ్ముతో మాకు మైదాన ప్రాంతమైనటువంటి పక్కనే గోకారం ఏరియాలో కనీసం 1 సెంటు భూమి కూడా రానిటువంటి పరిస్థితి. దీనిపై మేము కొత్త 2 లక్షల రూపాయలతో ఇప్పుడు భూములు కొనుక్కోవాలన్నా కనీసం ఆ 2 లక్షల ఎకరాలతో కనీసం 10 సెంట్లు కూడా భూములు కొనలేని పరిస్థితి. కారణం ఏమిటంటే పక్కనే చుట్టుపక్కనే పట్టిసీమ కోసం అని చెప్పి ఇక్కడే భూములు కొనుగోలు చేసే విషయంగా ఎకరాకు 19 లక్షల రూపాయలు ఇచ్చిన పరిస్థితులు మన పక్క మండలంలోనే కనిపిస్తా ఉంది. కాబట్టి పక్కన వీళ్ళు ఇచ్చిన ఆ 2 లక్షల రూపాయలతో కనీసం ఒక 10 సెంటు భూములు కూడా కొనే పరిస్థితి కూడా లేదు. మేము తీవ్రంగా నష్టపోతా ఉన్నాం. భూమికి భూమి ఇవ్వాలి అని చెప్పి మేము గట్టిగా అడిగాము. ఆ భూమికి భూమి అన్నా ఇచ్చారన్నా? భూమి కూడా ఇవ్వడం జరగలేదు. భూమికి భూమి ఇస్తామన్నారు కానీ భూమికి భూమి కూడా ఇవ్వలేదు. భూమి కూడా ఇవ్వలేదు. మామూలుగా అయితే యాక్ట్ ప్రకారం అయితే ఖచ్చితంగా భూమికి భూమి ఇవ్వాలి. అది కూడా ఆ భూమి కూడా ప్రాజెక్ట్ కమాండ్ ఏరియాలోనే ఆ భూమి కూడా ఇవ్వాలి. అటువంటిది భూమికి భూమి కూడా ఇవ్వకోకుండా ఎగరగొట్టేశారు. అప్పుడు ఇచ్చిన 2 లక్షల రూపాయలు ఇవాళ పక్కన పట్టిసీమలో 19 లక్షల రూపాయలు ఎకరాలు ఇస్తా ఉన్న పరిస్థితుల్లో మాకు జరిగిన అన్యాయానికి మాకు భూములు కొనుక్కోవాలి అని అంటే మేము ఏదైతే భూములు ఇచ్చామో పక్కన మళ్ళీ భూములు కొనుక్కునే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఇవాళ. అంతేనా? మనం అంతేనా? ఇప్పుడు మనకు ఆ భూములు ఏదైతే మనం 2012లో వాళ్ళు మనం తీసుకున్నామన్న భూములు వాళ్ళు డబ్బు తీసుకున్నామా? మనం డబ్బులు తీసుకున్నామా? 2012లో డబ్బులు మనకు ఇప్పుడు ప్యాకేజీల ప్రకారం మనకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. అంతేనా? అంతేనన్నా. ఇంకా భూములు ఎవరైనా తీసుకొని వాళ్ళు ఎవరైనా ఆ టైంలో డబ్బులు తీసుకొని వాళ్ళు భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? సుమారుగా 2,500 ఎకరం వరకు ఇంకా డబ్బు తీసుకునేటువంటి భూములు ఉన్నాయి. డబ్బులు తీసుకొని వాళ్ళు సుమారుగా 2,500 ఎకరాలు పైగానే ఉన్నాయి. వాళ్ళందరి పరిస్థితి ఏమిటన్నా? వాళ్ళందరి పరిస్థితి కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ఈవేళ రాజధాని అమరావతి ఏరియా, అలాగే మధురపూడి విమానాశ్రమ ఏరియా, అలాగే పట్టిసీమ ఎత్తిపోతల ఏరియాలో ఇచ్చినటువంటి ప్యాకేజీ మీద మేలైన ప్యాకేజీ అని చెప్పేసి ఈ రోజు మేమంతా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ 2,500 ఎకరాలకు సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా మనం అడుగుతా ఉన్నది అక్కడ ఇస్తా ఉన్న
ఆ భూమి రేట్లు మాకు కూడా ఇవ్వండి అని చెప్పి మనం గట్టిగా అడుగుతా ఉన్నాం. అవునండి. R&R ప్యాకేజ్ ప్రకారం మనకు ఇల్లులు కట్టించారా? ఇల్లు కట్టించలేదన్నా. R&R ప్యాకేజ్ ప్రకారం కూడా మనకు ఇల్లులు ఎవరు కట్టించలేరు. ప్రారంభంలో 2006లో పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పి 165 ఇళ్ళు మాత్రమే కట్టించారు. తర్వాత మళ్ళీ హౌస్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది చేయలేదు. ఇల్లు కట్టిస్తూనే ఉంటారు కానీ ప్యాకేజ్ ఇస్తూ ఉంటారు కానీ దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి హామీ మాత్రం ఇవ్వడం జరగట్లేదన్న. రాజశేఖర రెడ్డి గారి టైంలో 160 ఇల్లులు ఏదైతే కట్టించినారో అవి మాత్రమే జరిగాయి. దాని తర్వాత మళ్ళీ ఇల్లు కట్టించలేదన్న. అలాగే రాజశేఖర రెడ్డి గారు హయాంలోనే భూమి కాంపెన్సేషన్ అయితేనేమి, ఇల్లు కట్టించడం అయితేనేమి, ఉపాధి కల్పన అయితేనేమి మహానేతల ఉన్న టైంలో మాత్రమే జరిగింది తప్ప ఈ తర్వాత మళ్ళీ ఏమీ కూడా జరగలేదు. ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా జరగలేదన్న. ఆ తర్వాత 18 ఏళ్ళు నిండిన వాళ్లకు R&R ప్యాకేజ్ ఇచ్చే విషయంగా మీరు చెప్పేది ఏమిటన్న దానికి సంబంధించి? 18 సంవత్సరాలు ఉండే వారికి వాళ్ళు ఆ గ్రామాలని బిట్లు వారిగా విభజించి ప్రథమ నోటిఫికేషన్ ఇచ్చిన నాటికి 18 సంవత్సరాలు నిండితేనే యువకులకు కటప్ డేట్ పెట్టేస్తామని చెప్పి అంటున్నారు. మేము కోరేదంతా కూడా ఒకటే, గ్రామాలు ఖాళీ చేసి పునరావాస కాలనీకి వెళ్ళేటప్పటికీ 18 సంవత్సరాలు నిండిన యువకులకు ఒక కుటుంబం కింద పరిగణించి ప్యాకేజీ ఇవ్వమని మా ప్రధానమైనటువంటి డిమాండ్. మీరు అడిగేది ఏమిటి, మీరు చెప్పేది ఏమిటి అని అంటే, నోటిఫికేషన్ ఇచ్చే రోజున 18 ఏళ్ళు నిండిన అన్న అంశం తీసుకొస్తే ఏం లాభం అన్నా మాకు 2008లోనే నోటిఫికేషన్ వచ్చింది. ఇవాళకి 2016 అయింది. అవార్డు సర్వే అవార్డు ఎంక్వైరీ జరిగింది. ఎప్పుడు జరిగింది? అవార్డు ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతా ఉంది. అంటే దాదాపుగా 10 సంవత్సరాలు నోటిఫికేషన్ ఇచ్చిన 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అవార్డు ఫర్ ఎంక్వైరీ జరుగుతా ఉంది. సో ఇప్పుడు అవార్డు ఫర్ ఎంక్వైరీ అనేది ఇప్పుడు జరుగుతా ఉంది కాబట్టి అవార్డు ఫర్ ఎంక్వైరీ మీరు చేసేటప్పుడు ఇప్పుడు 18 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అని చెప్పి ఇప్పుడు చూసుకొని వాళ్ళకు ఇప్పుడు ప్రకారం మీరు లెక్కింపు చేయాలి. కానీ ఇక్కడ నుంచి 10 సంవత్సరాల కిందికి పోయి 2006లో నోటిఫికేషన్ ఇచ్చినాం కాబట్టి ఆ రోజు 18 సంవత్సరాలు మాత్రమే నిండిన వాళ్ళకు మాత్రమే మేము R&R ప్యాకేజ్ ఇస్తాము అన్నది ఎంత మటుకు ధర్మం అని చెప్పి మీరు అడుగుతా ఉన్నారు. అంతేనన్నా. అది కూడా అడుగుతా ఉన్నారు. మీ పేరేం పేరునా? కుమ్మం చల్లనదర, దేవపట్నం మండలం అంటే నాది చిన్నరమణపేట పంచాయతీ. నేను కుమ్మం చల్లనదర అండి. నేను గిరిజనండి. నాకు 15 ఎకరాల పొలం ఉందండి. మీ కుటుంబానికి కలిపి చల్లనదర మీరు ఇదే ఊరేనన్నా? దేవిపట్నమేనా? 15 ఎకరాలు ఉంటుంది సార్. రమణపేట పంచాయతీ, నాగలపల్లి గ్రామం, రమణయ్యపేట పంచాయతీ. మీకు మీ కుటుంబానికి కలిపి 15 ఎకరాలు భూమి ఉంటుంది సార్. మీ కుటుంబం అంటే ఎంతమంది ఉన్నారు? కుటుంబం అంటే నలుగురు సార్. మీరు మీ అన్నదమ్ములంతా కలిపి? అన్నదమ్ములు కాదు, మా అబ్బాయిలు మేము అందరం కలిసి నలుగురు. మీ పిల్లలు అంతా కలిసి మీరంతా కలిసి నలుగురు ఉన్నారు. నలుగురికి కలిపి 15 ఎకరాలు ఉంది. 15 ఎకరాలు ఉందండి. ఇప్పుడు మీ పరిస్థితి ఏమిటన్నా? నాకు అప్పుడు మన రాజన్న గారు ఉన్న టైంలో ఏ అధికారులు వచ్చినా మీకు ఎప్పుడు రేటు ఎలాగుంటే అలాగే ఇస్తాం, అలాగే జరిపిస్తాం అని చెప్తే మా వ్యతిరేకులు మేము ఎవరూ కాదండి. ప్రాజెక్టుకి ఫస్ట్ ప్లేస్ లో 7 గ్రామాలు తీసుకున్నారండి. 7 గ్రామాలకి 3 గ్రామాలు ముందు తరలిచ్చారండి. వాళ్ళకి సెటిల్మెంట్ భూమి తీసుకొని బీనామాలు రాసిచ్చారండి. అలాగే 7వ గ్రామం మా నాగలపల్లి అండి. నాగలపల్లికి 2009 డిఎన్ అంటారండి. డిఎన్ అన్నదేటో మాకు తెలియదండి, ఇంతవరకు తెలియదు. 2009 డిఎన్ వేశారు. 2016 కూడా మాకు ఖాళీ చేయించలేదండి. 2013 చట్టం ప్రకారంగా మాకు 2 ఎకరాల భూమి గిరిజనుడికి ఉన్నది. కొత్త చట్టం ప్రకారంగా భూమి. అలాగే
ఈ ప్రాజెక్టులో, పోలవరం ప్రాజెక్టులో 2006 దగ్గర నుంచి రకరకాల రేట్లు కట్టుకుంటూ వచ్చారండి. కానీ 18 ఇయర్స్ వాళ్ళకి, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ వచ్చేసరికి మీకు చెప్పేది ఏమిటి అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మాదిరిగా రేట్లు ఇవ్వడం ధర్మమేనా మీరు అడుగుతాను. అంతేనండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ ఇచ్చి మా మధ్య మాకే గొడవలు పెట్టి మా భూములు బలవంతంగా లాక్కునే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని మీరు అడుగుతా ఉన్నారు. అడుగుతున్నాను సార్. మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ ఇవ్వడం వల్ల తక్కువ రేట్ ఇచ్చిన వాళ్ళు పక్కన భూములు కొనుక్కోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాము. మీరేమో మాకేమో ఆ రోజుల్లో 2 లక్షలు 2.5 లక్షలు ఇచ్చినారు. ఇవాళ ఏమో 19 లక్షల రూపాయలు ఎకరాకు మీరే కొనుగోలు చేసే కార్యక్రమం చేసినారు. మరి మాకు ఇచ్చిన ఆ 2 లక్షల ఎకరాలతో మేము ఏ భూములు కొనగలుగుతాము, మేము ఎక్కడ కొనగలుగుతాము, ఎక్కడ బతకగలుగుతాము అని చెప్పి మీరు అడుగుతాము. అంతేనా? పోనీ మీకు భూమి ఇచ్చే కార్యక్రమం ఎంత మటుకు జరిగింది? భూమికి భూమి నాగలపల్లి గ్రామంలో 1 ఎకరా కూడా ఇవ్వలేదు సార్. 1 ఎకరా కూడా భూమికి భూమి ఇవ్వలేదు. 6 ఎకరాల 30 సెంట్లు మినహాయించి గిరిజనుడు అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అలాగే ఉంచేశారు సార్. మేము కొత్త చట్ట ప్రకారం 2 ఎకరాల భూమి ఉన్నాయి. కొత్త చట్ట ప్రకారంగా 2013 చట్టం ప్రకారంగా మాకు కాంపౌండేషన్ మిగులు భూమికి ఇవ్వాలని మేము అధికారులు అడుగుతున్నాం సార్. మీకు చెల్లన్న ధర అన్న చెప్పేది అంటే మాకు భూమికి భూమి ఇస్తామన్నారు. యాక్ట్ ప్రకారం మాకు ప్రాజెక్టు కమాండ్ ఏరియాలోనే మాకు భూములు ఇవ్వాలి. ఇంతవరకు మాకు 1 ఎకరా కూడా మాకు ఇవ్వలేదు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అంతేనా? వెస్ట్ గోదావరిలో 1 రేట్లు, ఈస్ట్ గోదావరిలో 1 రేటు, లెఫ్ట్ 1 రేటు, రైట్ 1 రేటు. అలాగే ఈ అధికారులు ఒకే ప్రాజెక్టు కింద ఉంది. అవతల జరిగినట్టు ఇక్కడ ఈస్ట్ గోదావరిలో లెఫ్ట్ కెనాల్లో ఎక్కడ జరగలేదండి. ప్రాజెక్టుకు ఒకటే ప్రాజెక్టులో ఉన్నా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రేట్ ఇచ్చి మమ్మల్ని అందరినీ మీరు నాశనం చేస్తా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంతేనా? మీరు అడిగేది ఏమిటి అని అంటే ఇవాళ భూములు కొనుక్కోలేని పరిస్థితిలో మేము ఉన్నాము. భూమికి భూమి ఇవ్వండి అని చెప్పి యాక్ట్ చెప్తా ఉన్నా కూడా మీరు భూమికి భూమి ఇవ్వకుండానే మా భూములు లాక్కున్నారు. మాకు ఇవాళ భూములు ఏదైతే తీసుకున్నారో ఆ భూములకు భూములు ఇవ్వడమే కాక మాకు ఖచ్చితంగా ఈ రేటు వర్తింపజేసే కార్యక్రమం చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నాను సార్. అంతే సార్. అందరికీ ఒకటే న్యాయం, అందరికీ ఒకటే న్యాయం కల్పించాలండి. అందరికీ ఒకే న్యాయం కల్పించాలి. ఆడపిల్లలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, 18 ఇయర్స్కి ఊరు ఖాళీ చేసినప్పటికే పరిగణనలో తీసుకోవాలని నా కోరికండి. కూడా అవార్డు ఫర్ ఎంక్వైరీకి వచ్చినప్పుడే R&R ప్యాకేజ్ కూడా వర్తింపజేయాలి. 18 సంవత్సరాలు అన్నది ఎప్పుడో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కాకుండా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అవార్డు ఫర్ ఎంక్వైరీ వచ్చినప్పుడు మాత్రమే తీసుకోవాలి. గ్రామాలు ఖాళీ చేసేటప్పుడే మాకు 18 ఇయర్స్ ఆడపిల్లలు మగవాళ్ళు ఎంతమంది అంటే ఉన్నారో అంతమందికి వర్తించాలి. ఆ రోజు అవార్డు ఫర్ ఎంక్వైరీ వచ్చినప్పుడు మీరు అప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు 18 సంవత్సరాలు నిండిన వయసులో ఉన్న వాళ్ళందరికీ ఆ రోజు మీరు గుర్తించి వాళ్ళందరికీ ఏదైతే మీరు బెనిఫిట్స్ ఇస్తున్నారో అవన్నీ కూడా అందరికీ వచ్చేట్టుగా చేయాలి అని అడుగుతా ఉన్నారు. ఆ బెనిఫిట్స్ కూడా కనీసం ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు తక్కువ లేకుండా కూడా ఉండాలని కూడా కోరుతున్నాను. అయ్యా, అంటే భూములు లేని వాళ్ళు ఎవరైనా భూములు లేని వాళ్ళు కూడా నిర్వాసితుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఖాళీ చేసి పోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా కనీసం అంటే 10 లక్షల రూపాయలు తగ్గుకోకుండా ఉండే పరిస్థితి కూడా కావాలని కోరుకుంటున్నానన్న. అలాగే ఈ 7 గ్రామాలు ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్లో ప్రతి గ్రామంలో 150 ఎకరం దగ్గర నుంచి 200 ఎకరం దాకా ముంపులో లేనివంటి ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఏమీ లేవండి. అక్కడికి మా గ్రామాలు చూస్తే 20 కిలోమీటర్లు కట్టారంటే దానికి కూడా కాంపౌండేషన్ ఇప్పించాలండి. దానికి కూడా కాంపౌండేషన్ ఇప్పించాలి సార్.
వేరే చోట కల్పించారు మాకు. ఆ భూములకి చేసుకోమంటారు. దాన్ని ఏ విధమైన మాది సీతారాం గ్రామం అన్న. నా పేరు సుబ్బారెడ్డి. మా గ్రామ గిరిజనులకి సుమారు 200 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు కూడా పట్టా ఇచ్చారు. అది ఎఫ్ఆర్ఏ లెవెల్ పైన ఉన్నాయి. ఎఫ్ఆర్ఏ లెవెల్ కింద ఉన్న వాటిని మాత్రమే నష్టపరిహారం ఇచ్చారు. ఎఫ్ఆర్ఏ లెవెల్ పైన ఉన్న వాటిని నష్టపరిహారం అంటే ఇంకా ముందుగా లేదు కదా, దాని సంగతి తర్వాత చూద్దామన్నారు. ఆ విషయం కూడా జగనన్నకు ఇక్కడ విచ్చేసినటువంటి బాధితులకు నా నమస్కారాలు. అయితే పోలవరం ప్రాజెక్టు విషయంలో రైతు కూలీలు కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను అనుగుణంగా పోలవరం ప్రాజెక్టుకి వ్యతిరేకులు కాకుండా ఆ రోజు అమ్మ జరిపినటువంటి రైతు కూలీలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద చెప్పిన మాటలకి ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి అంగీకరించాం. అయితే ఈ పోలవరం ప్రాజెక్టు విషయాల్లో రైతు కూలీలు కూడా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం ఇది. గిరిజనేతరులు ఐకమత్యంగా ఉండటం జరుగుతుంది. అయితే మాకు మాత్రం ఇప్పుడు అధికారులు ఏమంటున్నారంటే ఏకబ్యాగ్ ఇస్తారట, అవసరం లేదట, అవసరం గోల్ లేదట, ఏకబ్యాగ్ ఇస్తారట. మేము వెళ్ళి ఎక్కడ బతకాలి? ఒక ఇల్లుకు తడవాలి, బక్క ఇల్లు కట్టవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నేను ఈ రకంగా ఈ ప్రజల ముందు అన్నారు. మన జగనన్నకు డిమాండ్ చేసి జగనన్నకు నేను వారిని ఓదర్పు అడుగుతున్నాను అని చెప్పి. నా పేరు కలుసీనమ్మ. మాది దేవపట్ల మండలం పూడిపల్లి పంచాయతీ పీగొందూరు గ్రామం. నాకు నిరుపేద కుటుంబానికి సంబంధించిన నేను ఇక్కడే ఉన్న భూముల్లో మాకు 2008లో ఇల్లు కట్టడం జరిగిందన్న. ఆర్ఎండ్ఆర్ కాలనీ 2008లో ఇల్లు కట్టి అది ఇల్లు కట్టేసరి గవర్నమెంట్ అక్కడికి తరలించలేదు. మాకు రావాల్సినటువంటి ప్యాకేజీ రాక నేను వెళ్ళలేదు. అయితే ఇప్పుడు వెళ్ళిపోయిందంటే ఆ ఇల్లు మొత్తం చెడిపోయినాయన్న. వాటికి గవర్నమెంట్ మాకు బాధ్యత లేదు, మీరు వెళ్ళిపోయిన ఇల్లు కానీ మాకు మధ్యలో ఒత్తిడి చేస్తుంది. దానికి మా ఊళ్ళో ఉన్న వాళ్ళే కాదు, అలాగే మా గ్రామంలాగా జరిగినటువంటి ముంపు గ్రామాలన్నీ కూడా ఈ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ నిమిత్తం చాలా ఆందోళన చెందుతున్నాయి. మరి దీని మీద జగనన్న గారు అసెంబ్లీలో దీన్ని గట్టిగా వాదిస్తారని ముంపు గ్రామాలందరూ కూడా మనం చెప్పే సమస్యలు క్లుప్తంగా అర్థమయ్యేట్టుగా 1, 2, 3 ఏం సమస్యలు ఉన్నాయి చెప్పు. మా గ్రామాన్ని 2008లో ఆర్ఎండ్ఆర్ కాలనీ నిర్మించారు. 2008లో మీ గ్రామానికి 2008లో ఆర్ఎండ్ఆర్ కాలనీ మా పాత గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఇల్లు నిర్మించారండి. 20 కిలోమీటర్ల దూరంలో అప్పుడు ఆర్ఎండ్ఆర్ కాలనీ నిర్మించినారు 2008లో. అప్పటి నుంచి మాకు రావాల్సినటువంటి ప్యాకేజ్ కానివ్వండి, లేదా 18 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకు సంబంధించినటువంటి కానివ్వండి, లేదా పొలానికి సంబంధించిన నష్టపరిహారం ఇవ్వక మేము పాత గ్రామంలో ఉండిపోయామన్నా. మీకు ఆ రోజు అప్పటి నుంచి కూడా నోటిఫికేషన్ ఇచ్చినారు, కానీ అప్పటి నుంచి కూడా ఇంతవరకు మీకు కాంట్రాక్ట్ మీకు అవార్డు ఇవ్వలేదు కాబట్టి మీరు అక్కడే ఉండిపోయారు. అవార్డు నోటిఫికేషన్ ఇచ్చినారు 2008లో నోటిఫికేషన్ ఇచ్చినారు. ఇంతవరకు అవార్డు ఇవ్వలేదు కాబట్టి మీరు అక్కడే ఉండిపోతున్నారు. ఇంతవరకు 18,000 నిండిన వాళ్ళందరికీ కూడా ఏదైతే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ వర్తింప చేస్తారని చెప్పి యాక్ట్ ప్రకారం చెప్పి చేయాల్సిన అవసరం ఉందో అది జరగలేదు. ఇవన్నీ జరగలేదు కాబట్టి మీరు ఇక్కడ నుంచి కాలనీ నుంచి షిఫ్ట్ కాలేదు. గవర్నమెంట్ ఏమో మీ మీద తీవ్రంగా ఇప్పుడు ఒత్తిడి తీసుకొని వచ్చి ఖచ్చితంగా మీరు షిఫ్ట్ కావాలి అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తా ఉంది. అంతేనా మీరు అనేది? షిఫ్ట్ చేయడం వల్ల ఇప్పుడు పాడైపోయింది అక్కడ. ఇప్పుడేమో చూస్తే ఏమో అక్కడికేమో ఇళ్ళలోకి పోయి ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు. ఆ ఇల్లులు పూర్తిగా పాడైన పరిస్థితిలో ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఏమో కనీసం ఆ ఇళ్లను రిపేర్ చేసి ఇచ్చే కార్యక్రమం కూడా చేయట్లేదు. అలాగే మేము ఎన్నో త్యాగాలు చేసి పోలవరం ప్రాజెక్టు అందరికి ఉపయోగపడుతుంది. ఇది ప్రజా ప్రయోజనం నిమిత్తం మేము త్యాగాలు చేయాలి కాబట్టి గిరిజనులై ఉండి కూడా ఇది ప్రజా ప్రయోజనం నిమిత్తం మేము త్యాగం చేస్తున్నామన్నా. కనీసం కుటుంబంలో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం. అలాగే 20 సంవత్సరాల పాటు
వాళ్ళకు ఒక జీవన భృతి కల్పిస్తామని ఆ రోజున్నటువంటి అధికారులు చెప్పారు. ఇవన్నీ కూడా వదిలేసి మీరు వెళ్ళిపోండి, మీకు ఇచ్చేసినటువంటి ప్యాకేజీ మీకు ఇచ్చేసాం, మీరు తల్లి వెళ్ళాలని మాకు ఈరోజు ఒత్తిడి చేస్తున్నారండి. ఇప్పుడు మనము క్లుప్తంగా 1, 2, 3 కింద మనం అడగాలనుకుంటే మనకు ఏమేమి కావాలని అడుగుతున్నాం సిను. ప్రభుత్వం మనకు ఏమేమి ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నావు చెప్పాడు అడుగుతున్నా అనమాట. చదువుకున్న కుటుంబానికి ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కల్పించాలి. అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కాకుండా ఇప్పుడు అవార్డు ఎంక్వైరీ చేయడానికి ఇప్పుడు వచ్చినారు కాబట్టి ఇప్పుడు అవార్డు ఎంక్వైరీ జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేసి 18,000 నిండిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్యాకేజీ ఇవ్వాలి. ఆ 18,000 నిండిన వాళ్ళందరికీ కూడా ఏదైతే యాక్ట్ ప్రకారం ప్యాకేజ్ వస్తుందో ఆ ప్యాకేజ్ ఖచ్చితంగా వర్తింపజేయాలి అని చెప్పి అడుగుతా ఉన్నాం. నెంబర్ 1 నోటిఫికేషన్ తేదీ కాకుండా ఇవాళ అవార్డు ఫర్ ఎంక్వైరీ అంటే అప్పుడే దానిలో చెక్ ఇచ్చేది. అవార్డు ఫర్ ఎంక్వైరీ అక్కడే మళ్ళీ చెక్ ఎంక్వైరీ ఉండదు. ఇప్పుడు అవార్డు ఫర్ ఎంక్వైరీ ఉన్నప్పుడే దాని తర్వాతనే చెక్ ఇచ్చేస్తారు. అవార్డు ఫర్ ఎంక్వైరీ జరిగేటప్పుడే మనం ఇది పరిగణలోకి తీసుకోవాలి. ఒక పాయింట్. రెండో పాయింట్, ప్రతి కుటుంబానికి చదువుకున్న అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాబ్ కల్పించాలి. అంటే చదువుకున్న ప్రతి కుటుంబానికి జాబ్ కల్పించాలి అన్నది జేసీ గారు కూడా చెప్పారండి. రీసెంట్ గా మా జేసీ గారు ఎంపీడీ ఆఫీసులో హామీ ఇచ్చారండి. ఇది ఒకవేళ జాబ్ ఇవ్వలేకపోయినా కనీసం 10 లక్షల రూపాయలు డబ్బు అడుగుతాం. అలాగన్నా రెండోది అదే అలాగన్నా మూడోది గిరిజనులు బాగా నష్టపోతున్నారన్న. ఏ విధంగా అంటే పోలవరం ప్రాజెక్ట్ వచ్చిందంటే గిరిజన నేతలకు ఉపయోగం ఉంది తప్ప గిరిజనులకి ఉపయోగం ఉందని మాత్రం లేదు. ఇక్కడ గిరిజనులకి అమౌంట్ ఇవ్వకుండా ల్యాండ్ వస్తుందన్న. అక్కడ గిరిజనులు ఎవరైతే ఉన్నారో ముప్పు కాకుండా ఏరియాలో ఒక గిరిజన నేతల మీద వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ కమిషన్ తీసుకొని గిరిజన నేతల దగ్గర పొలం కొంటాకి గవర్నమెంట్ ఈరోజు ఒక కొత్త ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. అంటే మీరు ఇంతవరకు కూడా భూమికి భూమి అనేది యాక్ట్ ప్రకారం మాకు ఇవ్వాలి, అటువంటిది భూమికి భూమి ఇచ్చే కార్యక్రమం ఇంతవరకు జరగలేదు, భూమికి భూమి మాకు ఇవ్వాలి అని అడుగుతా ఉన్నాను. ఇది కాక అంటే నాకు క్లుప్తంగా నాకు అర్థమయ్యేది ఏమిటంటే భూమికి భూమి ఇవ్వాలి ఇంతవరకు ఇవ్వలేదు అని అడుగుతా ఉన్నాను. సర్వే ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి అవార్డు ఫర్ ఎంక్వైరీ ఇప్పుడు చూసి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని ఇప్పుడు ఐడెంటిఫై చేసి వాళ్లకు ప్యాకేజీ 10 లక్షల రూపాయలకు తగ్గుకోకుండా వాళ్ళకు మేలు జరిగే విధంగా వాళ్ళకు మేలు చేయాలి అని చెప్పి రెండోది అడుగుతా ఉన్నాం. మూడోది అడుగుతా ఉన్నాం, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాదిరిగా రేట్ ఇచ్చి మా జీవితాల్లో జరగాలని ఉన్నారు. మాకు పట్టిసీమలో ఏదైతే రేటు ఎక్కువ రేటు ఇచ్చినారో అదే రేటు యూనిఫామ్ గా అందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తేనే మేము కూడా గిరిజన ల్యాండ్ అడుగుతలేదండి. 2013 చట్టం ప్రకారంగా అమౌంట్ ఇవ్వమన్నారండి గిరిజనులు. ఇది కాక మనం అడిగేది ఏమిటి అని అంటే డీఫామ్ భూములకు కూడా మామూలుగా ఇచ్చే నష్టపరిహారం ఏదైతే ఇస్తా ఉన్నారో అదే నష్టపరిహారం వీళ్ళకు కూడా వర్తింపజేయాలి అని చెప్పి కూడా గట్టిగా అంతే విధంగా పేదవాడు కాబట్టి పేదవాడి భూములు బలవంతంగా ఈ తక్కువ రేటుకే లాక్కోవచ్చన్న ఆలోచన గవర్నమెంట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు పేదవాడి భూములు డీఫామ్ భూములు అంటే అదేదో వాళ్ళ అత్తగారి సొత్తు అనుకోకుండా పూర్తిగా ఆ భూములకు కూడా ఖచ్చితంగా పట్టిసీమలో ఏ మాదిరిగా 19 లక్షలు ఇచ్చినారో ఎకరాకు అదే మాదిరిగానే ఇచ్చి న్యాయం చేయాలి అని చెప్పి కూడా గట్టిగా అడుగుతా ఉన్నా. ఇంతవరకు ఒకటి మనం చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఈ మీటింగ్ ద్వారా చెప్పాల్సింది ఇంకొకటి కూడా ఉందమ్మా. నాన్నగారు బతుకున్నప్పుడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర గిరిజనులకు అందరికీ కూడా భూములు
పూర్తిగా హక్కులు కల్పిస్తూ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు దాదాపుగా 8 లక్షల ఎకరాలకు పట్టాలు పంచితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు కాబోతా ఉంది. ఇంతవరకు ఒక్క ఎకరా ఇచ్చిన దాఖలాలు కూడా ఇవాళ పాలనలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తా ఉన్నాడని చెప్పడానికి ఇదే నిదర్శనం. పైగా ఒక్క ఎకరా ఇవ్వకపోగా పేదవాడికి ఎక్కడెక్కడైతే ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ భూములన్నీ కూడా తక్కువ రేటుకి బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఆ భూములేదో వాళ్ళ అత్తగారు స్వతంత్రంగా పూర్తిగా ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్నిటికన్నా దారుణమైన పని. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధొచ్చే విధంగా జరుగుతుందని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మీ అందరి తరఫున ఖచ్చితంగా పోరాటం చేసే కార్యక్రమం గట్టిగా చేస్తాం. పోలవరం మాకు కావాలి. పోలవరంతో పాటు ప్రతి పేదవాడి ముఖంలో కూడా చిరునవ్వులు కూడా చూడాలి అన్న ఖచ్చితంగా ఈ గిరిజన ప్రాంతాలు రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేస్తేనే పోలవరం ప్రాజెక్ట్ అన్నది వస్తా ఉంది అన్నది ఏ పాలకుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఖచ్చితంగా ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా తోడుగా అండగా నిలబడే కార్యక్రమం మర్చిపోకుండా వాళ్ళని త్యాగమూర్తులుగా గుర్తించి న్యాయం చేయాలి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ తరఫున మీకు తోడుగా ఇవాళటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని రకాలుగా అండదండలుగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మీకు తోడుగా అండగా నిలబడుతుందని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. ఇంకొకరు కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పాలన ఎల్లకాలం ఉండదు అన్న సంగతి మాత్రం ఖచ్చితంగా మీరంతా కూడా ఎవరు కూడా మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. చూస్తూ 3 ఏళ్ళు గడిచిపోయింది. ఇక కళ్ళు మూసుకుంటే మరో 2 ఏళ్ళు కూడా గడిచిపోతుందన్న సంగతి అందరం కూడా మర్చిపోకూడదు. ఈ 2 ఏళ్ళు ఎట్టడో ఎలాగో అలాగో ఈ 2 ఏళ్ళు మనం చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం తీసుకొస్తే ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వం వస్తుందని చెప్తా ఉన్నాం. ఆ ప్రభుత్వం మనందరి ప్రభుత్వంగా ఉంటుంది, ప్రజల ప్రభుత్వంగా ఉంటుంది, పేదవాడి ప్రభుత్వంగా ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఇవాళ మీరు అడుగుతా ఉన్న ఇవన్నీ కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వంలో మనమే చేసుకుందామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా మీకు వచ్చేట్టుగా కూడా చేస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఎక్కడైతే ఎక్కువ రేట్లు ఇచ్చారో పట్టిసీమలో ఏదైతే 19 లక్షల రూపాయలు ఇచ్చారో అదే 19 లక్షల రూపాయలు ప్రతి ఎకరాకు కూడా వచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. ప్రతి పేదవాడి ముఖం మీద చిరునవ్వులు చూసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా త్యాగం చేస్తేనే పోలవరం ప్రాజెక్టు వస్తుందని, ఈ త్యాగాన్ని మర్చిపోవు అని చెప్పి కూడా గట్టిగా మాట్లాడతారు సార్. నా పేరు ప్రసాద్ అండి. జై జగన్ అలా నేను పోలవరం నిర్వసిస్తున్నానా. పోలవరం అనే సమస్యల మీద చెప్పారు. పోలవరం మా దేవపట్నం మండలంలో 14 పంచాయతీలు. దేవపట్నంలో 6 పంచాయతీలు పోలవరం గ్రామంలో పోలవరం ముంపులో ముళ్ళు పొందానా. ఇంకా 8 గ్రామ పంచాయతీలు ఉన్నాయన్నా. ఈ ముంపు పేరు దేవపట్నం మండలంలో మిగతా 8 పంచాయతీలు కూడా అభివృద్ధి గ్రామాల్లో అభివృద్ధి పనులు ఏమీ చేస్తలేదన్నా. మేము ఇప్పుడు చూస్తే ప్రాజెక్టు ఇదిగో కట్టేస్తూ ఉన్నారన్నా. కనీసం రోడ్లు కూడా ఈ ముంపు విలేజ్లో ఎత్తలేదన్నా. చాలా వేసుకుని మోసుకుని యువతలు వస్తున్నారన్నా. మొత్తం బాలింతరాలు అందరూ కూడా అభివృద్ధి పోలవరం చూస్తే ఇప్పుడు అయ్యేలా లేదన్నా. ఎలాగా మీరు ఇంక ఈ 2 సంవత్సరాలు ఉన్నాయన్నా మన ప్రభుత్వం వచ్చాక మీ అన్ని కూడా మీరు మాకు న్యాయం చేస్తానని ఈ సభ ఒక భరోసా ఇవ్వాలన్నా. హలో, మాకు ముఖ్యమైన ప్రాజెక్ట్ కోసం అలాగే 18 సంవత్సరాల నుండి అమ్మాయికి కూడా ప్యాకేజ్ ఇస్తామని ఆ రోజుల్లో అన్నారు. అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కాక మాకు ఆ ప్యాకేజే కాదు, అలాగే ప్లస్ మన చంద్రబాబు నాయుడు ఎక్కాక ఉన్న ఓడికి 18 సంవత్సరాల నుండి కుర్రోడికి కూడా ప్యాకేజ్ ఇవ్వలేదు ఈ రోజున. దానికోసం ఒకసారి మన జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా గమనించాలి.
అలాగే కూడా మాకు కట్టిన ఇల్లు కూడా సరిగ్గా మన రాజశేఖర రెడ్డి గారి టైంలో కొన్ని జరిగినాయి, కొన్ని జరగని కూడా ఈ రోజున కొన్ని ఇల్లు కట్టారు, అవి లీక్ అవుతాయి. దానికోసం కూడా అలాగే ప్లస్ 18 సంవత్సరాలు. నా పేరు బొమ్మాశేఖర్. శేఖరన్న, మీకు ఏమైనా భూములు ఏమైనా పోయినాయా? నేను ఒక నా ట్రైబ్ అన్న. అలాగే ప్లస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో నా ట్రైబ్ అన్న వాళ్ళకి కూడా పట్టా ఇచ్చారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు టైంలో పట్టా మనకి ఎవరు నా ట్రైబ్ అన్న వాళ్ళకి కూడా ఇవ్వలేదు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఎక్కాక నా ట్రైబ్ అన్న వాళ్ళకి కూడా పట్టా ఇప్పించారు ఇక్కడ. అలాగే ఇప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టులు కట్టిన వాళ్ళకి కూడా నా ట్రైబ్ అన్న వాళ్ళకు ఒక ఇల్లు బాగా పాటించండి అన్న. దానికోసం కూడా ఒక్కసారి లేదు, మాకు కూడా ఇల్లు ఇప్పించాలా, మేము ఇక్కడే బతుకుతా ఉన్నాం కదా. ఇప్పుడే కాదన్నా, మా తాతలు కూడా ఇక్కడే బతికారన్నా. నేను ప్రారం నుంచి కూడా బతికాను. తాతల టైం నుంచి మీరు ఇక్కడే బతుకుతా ఉన్నారు కాబట్టి మీకు కూడా ఇల్లు అనేది రావాలా కదా అని మీరు అడుగుతారు. 19 సంవత్సరాల అమ్మాయికి కూడా ముక్కురుమల్లి ప్రాజెక్టులో ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ప్యాకేజ్ ప్రకటించేలాగా మీరు ఒకసారి ఖండించండి చేద్దాం. నిన్న ఇవాళ ఇక్కడ అడుగుతా ఉన్న ప్రతి సమస్య కూడా చాలా రీజనబుల్ గానే అడుగుతా ఉన్న సమస్యలు. భూములు ఆల్రెడీ తీసుకున్న వాళ్లకు భూమి ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం చెయ్యని పరిస్థితి కనిపిస్తా ఉంది. దయచేసి భూములకు భూమి ఇవ్వండి అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నారు. ఆ భూములు కూడా ఇదే కమాండ్ ఏరియాలో, ప్రాజెక్ట్ కమాండ్ ఏరియాలోనే యాక్ట్ ప్రకారం ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా అక్వైర్ చేసి మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఆ టైంలో 2008లోనో 2006లోనో ఏదైతే భూములు ఏదైతే తీసుకున్నారో ఆ భూములకు తక్కువ రేటు ఇచ్చి తీసుకున్న పరిస్థితుల్లో ఉన్నాం. ఇవాళ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాం. మా పరిస్థితి ఏమిటి అని చెప్పి మీరు గట్టిగా అడుగుతా ఉన్నారు. ఆ రోజుల్లో తీసుకున్న వాళ్లకు కూడా పూర్తిగా భూమి అన్నది కూడా ప్రభుత్వం అన్నది పూర్తిగా కొనుగోలు చేసినా కూడా వీళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన ధర్మం ఈ ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఇటువంటి వాళ్లకు ఖచ్చితంగా ఇంకా ఆ రోజు ఇచ్చిన 2-3 లక్షలు సరిపోని పరిస్థితి. ఇవాళ మీరు 19 లక్షల రూపాయలు ఎకరా పెడితే తప్ప నుంచి కొనుక్కోలేని పరిస్థితిలో రైతులు ఉన్నారు. కాబట్టి ఆ మేరకు కనీసం కొద్దిగా అటు ఇటుగా అన్నా కూడా ఆ మేరకన్నా కూడా మాకు వచ్చేట్టుగా కూడా న్యాయం చేయండి. మాకు కూడా అడిషనల్ కాంపెన్సేషన్ మాకు కూడా ఆ మేరకు వచ్చేట్టుగా చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. ప్రభుత్వం కనీసం ఆ 19 లక్షల రూపాయలన్నా కూడా కనీసం ఇవ్వలేకపోయినా కూడా ఖచ్చితంగా ఆ మేరకు గొప్ప ఆ మేరకు దగ్గర కన్నా వచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి. భూమికి భూమి ఇచ్చే కార్యక్రమం ప్రాజెక్ట్ కమాండ్ ఏరియాలోనే ఖచ్చితంగా ఇచ్చే కార్యక్రమం జరిగించాలి. ఇది ఖచ్చితంగా మీరు ఏదైతే అడుగుతా ఉన్నారో ఇవన్నీ కూడా న్యాయబద్ధమైన కోరికలే. ఇది కాక మీకు 18 ఏళ్ళు నిండిన వాళ్ళంతా కూడా నోటిఫికేషన్ ఇచ్చిన రోజనే తీసుకోకుండా ఇవాళ అవార్డు ఫర్ ఎంక్వైరీ వస్తే ఇవాళ జరుగుతూ ఉంది కాబట్టి ఇవాళ చూసుకోండి. ఇవాళ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళు రైతులు కాకపోయినా కూడా వాళ్లకు కూడా కనీసం 10 లక్షల రూపాయలు తగ్గుకోకుండా ఉండే ప్యాకేజ్ వాళ్ళకు కూడా వర్తింప చేయాలి అని చెప్పి కూడా గట్టిగా మీరు అడుగుతా ఉన్నారు. ఇక్కడ ఉన్న ఇళ్లకు ఖచ్చితంగా ఇది న్యాయమైన కోరిక. R&R ప్యాకేజ్ ఖచ్చితంగా ఆ మేరకు వచ్చేట్టుగా కూడా చర్యలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకోవాలి. వీటినన్నిటినీ కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. రేపు కూడా ఇంకా మిగిలిన మండలాల్లో కూడా తిరిగే కార్యక్రమం చేస్తాం. మిగిలిన మండలాల్లో కూడా రేపొద్దున వాళ్ళకు కూడా మైకులు ఇచ్చి వాళ్ళు పడతా ఉన్న బాధలు కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినిపించే కార్యక్రమం చేస్తాము. మీ అందరికీ తోడుగా అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి మరొకసారి మీ అందరికీ చెబుతూ కడుపు నిండా బాధన్నా కూడా చెరగని చిరునవ్వుతోనే ఆప్యాయత చూపిస్తా ఉన్నందుకు పేరున ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.